సరే మంచిది. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాకుండా ఆయా ప్రాంతాల్లో సేవ చేసినటువంటి సేవకు కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సభలకు నన్ను పిలిచినటువంటి, ఈ సభలో ఏర్పాటు చేసినటువంటి సహోదరులు పీటర్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఒక సేవకులైంది కూడా కొంచెం కూడా నేను సేవకుని కదా అన్న ఆ భావన లేకుండా నిజమైన ఒక పరిచారకుడిగా వారు సుమారు 4 గంటల నుంచి ఈ ప్రాంతంలో ఉంటూ అనేక పరిచర్య ధర్మాన్ని జరిగినటువంటి సేవకులు మాథ్యూస్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన. థ్యాంక్ యూ బ్రదర్. సరే మంచిది, మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం వాక్య ధ్యానం కొరకు రోమా పత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి దయచేసి. రోమా పత్రిక 16వ అధ్యాయము 16, 17 వచనాలు. అమ్మ కొంచెం మైక్ తీసుకోండి అమ్మ, అందరికి పడుతుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన యెడల క్రీస్తుతోటి వారసులము. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి. ఒకసారి నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తారా? యేసయ్యా, కొంచెం గట్టి, యేసయ్యా నా చెవులో నువ్వు స్వస్థపరచుము, దురద చెవులు తొలగించుము. లుధియా హృదయాన్ని తెరిచినట్లుగా ఈ రాత్రి నా హృదయాన్ని తెరవండి. నాలో ఉన్న బండ రాతి గుండెను తొలగించి మెత్తటి మాంస హృదయాన్ని మీరు నాకు అనుగ్రహించండి. సత్యమును మాత్రమే నమ్మునట్లుగా నిజమైన విశ్వాసం నాలో కలిగించమని, పరిశుద్ధాత్మను మీరే మాతో మాట్లాడి సహాయము చేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే మంచిది. ఈ రోమా పత్రిక రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు రాయడము జరిగింది. ఈ రోమా అనేది చాలా బలమైనటువంటి పట్టణము. సరే, మొత్తం మీద ఈ సంఘానికి పౌలు గారు అనేక విషయాలు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, మనము పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. కొంచెం నా వైపు చూడండి. మొత్తం మీద పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నవి. ఈ 66 పుస్తకాలను మనం లోతుగా పరిశీలిస్తే ఆత్మ 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 అని చాలా చోట్ల వ్రాయబడింది. అయితే ఈ ఆత్మ ఆత్మ అని వ్రాయబడినటువంటి ఈ పదాలన్నింటిని మనము 3 భాగాలు చేయొచ్చు. ఎన్ని భాగాలు చేయొచ్చు? 3 భాగాలు చేయొచ్చు. నెంబర్ 1 ఏంటంటే దేవుని ఆత్మ. చెప్పండి ఒకసారి. నెంబర్ 1 దేవుని ఆత్మ. నెంబర్ 2 వచ్చి మానవుని ఆత్మ. నెంబర్ 2 ఏంటి? మానవుని ఆత్మ. నెంబర్ 3 వచ్చి దురాత్మ, లేకపోతే దయ్యపు ఆత్మ, అపవిత్రమైన ఆత్మ. ఈ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కలిపి మనం 3 భాగాలుగా విభజించాం. అంత మాత్రం కాకుండా ఈ ప్రపంచంలో కూడా అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామం అయినప్పటికీ, ఏ కుటుంబం అయినప్పటికీ, లేకపోతే ఏ వ్యక్తినైనప్పటికీ ఏదో ఒక ఆత్మ ద్వారా మానవుడు ఏం కావాలి?
నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఆత్మలు చెప్పాను మీకు? 3 ఆత్మలు. ఒకటి ఏం ఆత్మ? దేవుని ఆత్మ. రెండవది మానవ ఆత్మ. మూడవది దురాత్మ లేకపోతే సాతాను యొక్క ఆత్మ. అట్లయితే ఈరోజు దేవుడి మీతో మాట్లాడమన్న మాట ఏంటంటే, నీవు ఇప్పుడు ఏమవుతావు? ఇప్పుడు నేను ఏ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాను అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రములు. అలాగైతే ఎవరినైతే ఏ ఆత్మ నడిపిస్తుందో ఆ ఆత్మ యొక్క నాయకత్వములో, ఆ ఆత్మ యొక్క ఆధ్వర్యములో, లేకపోతే ఆ ఆత్మ యొక్క ప్రభుత్వం కింద ఆ ప్రాంతము, ఆ కుటుంబము నడుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు చాలామంది మన చుట్టుముట్టున్న ప్రాంతంలో త్రాగుబోతులు ఉంటారు. వారు సాయంత్రము 4-5 ఆ సమయం కాగానే వారి మనస్సులో ఒక బలమైన ఒత్తిడి, ఏమని? త్వరగా మొహం కడుకో, త్వరగా పని ముగించే. అది మేస్త్రి పని కావచ్చు, ఇంకో పని కావచ్చు. త్వరగా ఏం చేయి, నీ పనిని ముగించేసేయి. ఎక్కడికి వెళ్ళిపో? వైన్ షాప్కి వెళ్ళిపో. హల్లెలూయా. వైన్ షాప్కి వెళ్ళిపో అని మనిషి మాట్లాడుతున్నాడా? ఆత్మ మాట్లాడుతుందా? అమ్మ కొంచెం నా వైపు మీరు దయచేసి. హల్లెలూయా. అక్కడ 100 మంది పని చేస్తుండవచ్చు, 50 మంది పని చేస్తుండవచ్చు, లేక 10 మంది పని చేస్తుండవచ్చు, 2 పని చేస్తుండవచ్చు. కానీ ఒకరిని ఒక ప్రేరేపణ బలముగా వస్తుంది. త్వరగా అన్ని పనులు పూర్తి చేసేసాయి. అక్కడ వారికి ఉండడానికి మనసు ఒప్పదు. వెంటనే ఆ ప్రాంతాన్ని, ఆ వర్కుని విడిచిపెట్టి ఏం చేయాలంటే అంటే వారు వైన్ షాప్కి వెళ్ళాలి. అనగా ఎందుకు ఆ మనిషి అంత తొందరపడుతున్నాడు, ఎందుకు అంత ఆతురత అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఒక బలమైన ప్రేరేపణ ఏమిటి అంటే, నువ్వు మందు తాగు. హల్లెలూయా. నువ్వు మందు తాగు. ఎవరైతే ఒక మత్తు పానీయాలకు బానిసగా ఉన్నారో వారు 100% వారు దురాత్మ యొక్క, అపవిత్రాత్మ యొక్క నాయకత్వంలో, ఆధ్వర్యములో ఉన్నారని మనం స్పష్టంగా గుర్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపపు అలవాట్లకు, మత్తు పానీయాలకు, ఇంకా చెప్పాలి అంటే తమ శరీరమును, తమ ప్రాణమును, తమ కుటుంబాన్ని పాడు చేసే, నరకముగా మార్చే, శాంతి లేకుండా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా ప్రవర్తించేలా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తిని నడిపించేది ఎవరు? అపవిత్ర ఆత్మ లేకపోతే దురాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక మనిషే కానీ ఆ మనిషి అలా ప్రవర్తించడానికి, అలా మోసం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, మత్తు పానీయాలు సేవించి కుటుంబాన్ని నరకముగా చేసుకోవడానికి ఒక బలమైన అపవిత్ర ఆత్మ వారు ఏం చేస్తుంది? వారిని వెంటాడుతుంది. హల్లెలూయా. ఒక మాట, ఒక మనిషి మనల్ని మోసం చేస్తే ఆ వ్యక్తి నుంచి మనం ఏం కావచ్చు? స్నేహాన్ని ఏం చేయవచ్చు? కట్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి నుంచి మనం ఏమైపోవచ్చు? వేరైపోవచ్చు. కానీ లేదు, ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడు, తాగిపిచ్చి, తినిపిచ్చి, వ్యభిచారం చేపించి, ఇలా పాపాలు చేపించి నా బతుకును, నా కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు అని ఒక వ్యక్తి అలా చేస్తే ఆ వ్యక్తిని మనం కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు. కానీ ఇక్కడ వ్యక్తి కాదు, ఏంటి? వ్యక్తిని ప్రేరేపించేది, వ్యక్తిని నడిపించేది వ్యక్తి కాదు, ఒక శక్తి. హల్లెలూయా. ఇది కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కొడదామంటే కొడతారా? మన మనిషిని కొట్టగలం, కన్నెలు కొట్టలేము. మనిషి జీవితాన్ని, మనిషి మనస్సును పాడు చేస్తున్నటువంటి ఆ ఆత్మను మనము కొట్టలేము, మనం బంధించరాదు, మన వల్ల కాదు. ఇది మొదటి దురాత్మ శక్తి.
రెండవది ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఏంటంట? మన ఆత్మ దేవుని ఆత్మ. మరికొంతమంది త్రాగుడు ఉండదు, జూదం ఉండదు, దుర్వ్యసనాలు ఉండవు, సినిమాకి వెళ్ళరు, వ్యభిచారం చెయ్యరు, దొంగతనం చెయ్యరు. వారు పైకి చూడడానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, భక్తిపరులు కనబడతారు. కానీ వారిలో దేవుని ఆత్మ ఉండదు. ఎందుకనగా వారు ఏం చేసినా నా ఇష్టం అంటారు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమంటారు? నా ఇష్టం. అమ్మా చర్చి రండి అంటే నేను రాను, నాకు ఇష్టం లేదు. మీటింగ్ ఉంది రండి అంటే నాకు ఇష్టం లేదు, నేను రాను. ఈ ప్రకారముగా అటు దేవుని ఆత్మ నాయకత్వములో లేరు, ఇటు దురాత్మ నాయకత్వములు వీరు లేరు. తమ మానవ ఆత్మ యొక్క నాయకత్వం కింద వారు ఉన్నారు. హల్లెలూయా. చివరికి మానవ ఆత్మ ఎంత భయంకరం అంటే, ఈరోజు ఒక మాట చెప్తాను, మీరు బాధపడకుంటే. ఏమిటి అనగా వాక్యం సెలవిస్తూ ఉంది, ఏర్పరచబడిన వారిని సైతం సాధన చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఈరోజు మానవుడు మోసపోవడానికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు. మీ చేతులు ఉన్నటువంటి సెల్ ఫోన్ మిమ్మల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. ఒకప్పుడు ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సంఘ పెద్ద, ఒక్కొక్క విశ్వాసి ప్రతిరోజు ఇంట్లో భార్య పిల్లలు అందరు కలిసి కనీసం ఒక అర్ధగంట గంట చేసేవారు, ప్రార్థన చేసేవారు, ఒక పాట పాడుకునేవారు, ఓ కీర్తన చదువుకునేవారు. కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చేసిందో అయ్యగారులు అమ్మగారు మొత్తం ప్రార్థన మానేశారు. ఇప్పుడు అయ్యగారు కానీ అమ్మగారు కానీ వాక్యం చదవాలి అంటే ఏం చేయాలి? ఆ వరకు ప్రసంగం ఉండాలి. ఏముండాలి? ఈరోజు ప్రసంగం చేయవలసి వస్తే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు బైబిల్ తీస్తారు, అప్పుడు ప్రార్థన వారు చేస్తారు. లేకపోతే కొంతమంది మహానుభావులు ఉన్నారు, యూట్యూబ్లో ఆ కథ ఈ కథ వినేసేసి పేపర్ రాసుకొని వచ్చి ఇక్కడ చెప్తుంటారు. కారణం ఏంటి అంటే మానవ ఆత్మ దేవుని ఆత్మతో సహవాసం చేయకుండా, ఈ మానవ ఆత్మ దేవునితో కలవకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుణ్ణి వెంబడించకుండా నీ ఆత్మను మోసం చేస్తుంది. హల్లెలూయా. కొందరినేమో దురాత్మ మోసం చేస్తూ ఉంటే, మరికొందరినేమో ఏం చేస్తున్నారు? మీలో ఉన్నటువంటి మీ ఆత్మ మిమ్మల్ని చేస్తుంది, మోసం చేస్తుంది. ఇప్పుడు మనం మోసపోకుండా ఉండాలంటే దురాత్మ నుంచి, మానవాత్మ నుంచి సంపూర్ణంగా విడుదల, విమోచన పొంది దేవుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో మనం రావాల్సిందే. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. మానవాత్మ యొక్క, దురాత్మ యొక్క నాయకత్వం కింద ఉంటే విశ్వాసులు ఎలా ఉంటారు, సంఘం ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలు ఎన్నని చెప్పినాను? 3 అని చెప్పినాను. ఇప్పుడు ప్రపంచ దృష్టిలో, సేవక దృష్టిలో మనందరికీ ఒక పేరు తెలుసా? నా పేరు తెలుసా మీకు ఎవరికైనా? నా పేరు సుదర్శన్. నా పేరేంటి? సుదర్శన్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రైట్. ఇప్పుడు నా పేరు సుదర్శన్, మీ పేరు మాలపాలన్న పక్కన ఉండొచ్చు. కానీ మనందరి కలిపి కొన్ని పేర్లు ఉన్నాయి. చెప్పమంటారా? మీరు చెప్తారా? మనమందరం విశ్వాసం. ఎవరు మనం? విశ్వాసం కాదా? మనందరం ఎవరివి? విశ్వాసం. విశ్వాస సేవకుడు, విశ్వాసే పాస్టర్, ఆ తర్వాత సంగతి. కానీ ముందు ఎవరిని? విశ్వాసిని. రెండో పేరేంటంటే క్రైస్తవులం. మనం ఎవరివి? అలా చెప్పండి గట్టిగా సారి. నెంబర్ 1 ఎవరు? మనం విశ్వాసం. నెంబర్ 2 ఏంటి? క్రైస్తవులం. ఒక వ్యక్తి లోపటికి, ఒక వ్యక్తిని మనం విశ్వాసం ఎప్పుడు అంటాము? చెప్పరేంటి? ఒక వ్యక్తిని మనం విశ్వాసం ఎప్పుడు అంటాము? ఆ వ్యక్తి లోపల ఏం కనబడాలి అమ్మా? అది సంగతి. అయ్యగారికి బాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. పాస్టర్, ఒక వ్యక్తి లోపల విశ్వాసం కనబడితేనే ఆ వ్యక్తి ఎవరు? విశ్వాసి. విశ్వాసం లేనివాడు అవిశ్వాసి. కానీ మన బాధ ఏంటంటే అవిశ్వాసులు అందరూ కూడా ఏమైపోతున్నారు ఇప్పుడు? లోపల అవిశ్వాసం, పైకి బోర్డేంటి?
విశ్వాసం, విశ్వాసి. దానికి స్తోత్రం. అట్లయితే మంచివేనండి. విశ్వాసం కూడా రెండు రకాలు. ఎన్ని రకాల విశ్వాసం? రెండు రకాలు. ఒకటి మనిషి యొక్క సాక్ష్యం వల్ల కలుగు విశ్వాసం, రెండవది దేవుని లేఖనం వల్ల కలుగు విశ్వాసం. అమ్మ, నా మాట అందరికి వినబడుతుందా? మీకు అందరికి అనుకున్న వారికి దయచేసి మీకు అందరికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కానుకలు పట్టం కాబట్టి కుదార్థ వాక్యం విని యథార్థం తిని వెళ్ళండి. హల్లెలూయా. అంతేకాదు చెప్పలేదు. థ్యాంక్ యూ. అయితే విశ్వాసం రెండు రకాలు. ఒకటి మానవుని ఆలోచనను బట్టి, మానవుని దుఃఖాన్ని బట్టి, మానవుని ప్రేరేపణను బట్టి కలిగే విశ్వాసం ఒకటి. రెండవది ఏమిటనగా వాక్యం శ్రమిస్తుంది, వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసం క్రీస్తుని గురించి వినుట వల్ల విశ్వాసం దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది. రైట్. హల్లెలూయా. ఈ రెండు రకాల విశ్వాసం ఏంటో క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను ప్రభు కృప ఇస్తే రెండు విషయాలు పెట్టాలనుకుంటున్నాను. ఒకటేమో విశ్వాసం, రెండవదేమో నిజమైనటువంటి ఆశీర్వాదం. ప్రభు చిత్తం అయితే రేపు నూతన సృష్టి అనగా 1000 ఏళ్ల కాలంలో సింహము, నక్క, పిల్లి, కుక్క, కుందేలు పడుకోబోతున్న ఒక చోట అది ఇప్పుడు కూడా ఈ లోకంలో కూడా సాక్షాత్తు జరుగుతూ ఉంది అని రేపు రుజుపరుస్తా. అంటే 1000 ఏళ్ల కాలంలో ఎలా జరగబోతుందో అది సాక్షాత్తు ఇప్పుడు ఆత్మీయంగా సంఘంలో ఎలా జరగాలో రేపు మనం మాట్లాడుకుందాం. రండి దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి. కొంచెం చిన్నపిల్లలు వస్తారు. ఎవరైనా చిన్నపిల్లలు వస్తారా? రా బేట, చిన్నపిల్లలు రండి. ఎవరన్నా? యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముల గుండా వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. కందరం. హల్లెలూయా. చేతులు పైకి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు కాసేపు నేను యేసు క్రీస్తుని అనుకోండి. నేను ఎవరిని అనుకోండి? యేసు క్రీస్తు అనుకోండి. వీరెవరు అనుకోండి? నా యొక్క శిష్యులు అనుకోండి. ఎవరు అనుకోండి? శిష్యులు అనుకోండి. ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలి? ఎటుపోతే రావాలి మీరు. ఓకేనా? రైట్. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని వెంట పెట్టుకొని, శిష్యులు అనగా టొంగు 2 ముగ్గురు అనుకోండి. యేసు క్రీస్తు ఎక్కడ వెళ్ళినా ప్రధానంగా 70 మంది పైన ఉండేవారు. ఆ తర్వాత కొంచెం పరిచర్య విస్తరించిన తర్వాత కొంచెం యేసుక్రీస్తు సత్యవాక్యాన్ని బోధిస్తే 70 మంది వెళ్ళిపోయారు, 11 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం. కానీ మొత్తం మీద యేసు ఎక్కడ పోయినా కనీసం 11 మంది 12 మంది ఉండేవారు. లేదంటే ఎంతమంది ఉండేవారు చెప్పండి? 3 ఎవరెవరు? పేతురు, యోహాను. వీళ్ళు లేకుండా యేసు ఎక్కడ వేదిక లేదు. దేవునికి స్తోత్రం. రైట్. అందుకే ఇంకా ఉంటే బాగుంటుంది. కానీ సరే, ఇప్పుడు నేను యేసుక్రీస్తు అనుకోండి. నేను ఎవరు అనుకోండి? యేసుక్రీస్తు అనుకోండి. ఇప్పుడు ఎవరు అనుకోండి? నా యొక్క శిష్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు తూరు సీదోను అనే ప్రాంతాల గుండా అనగా దమ్మంపేట, అంకంపాలెం మీదుగా వెళుతున్నట్లుగా ఆ రోజుల్లో యేసు ఎట్లా వెళ్తున్నాడంట? తూరు. రండి బేట. హల్లెలూయా. ఇలా పోతూ పోతూ వెళ్తా ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరము అంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. చెప్పడం సారి. దావీదు కుమారుడా, గట్టిగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని ఒక స్త్రీ కేకలు వేస్తూ వస్తా ఉంది. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఆ స్త్రీ కేకలు యేసై వినబడ్డాయా, వినబడలేదా? యేసు ఆగాడా? యేసు ఆగాడా, ఆగలేదా? అంటే మీకు వాక్యం సంబంధం లేదు, టీవీతో సంబంధమా, పాస్టర్ సంబంధమా? నేను చెప్తున్నాను, మీ పరలోకం అంటే పాస్టర్ గారు నమ్మద్దు. బైబిల్ చదవండి ఫస్ట్. బైబిల్ చదవకుండా, వ్యక్తిగతంగా ప్రభుతో సంబంధం చేయకుండా నీవెంత మంచి పాస్టర్ని కలిగి ఉన్నా, సంఘాన్ని కలిగి ఉన్న వెళ్ళకపోతావు. ఎందుకంటే దేవుని సేవకులు ఆదివారం వాక్యం చెప్తారు. ఆ వాక్యాన్ని, బైబిల్ని ఆధారం చేసుకొని వ్యక్తిగత నీ ప్రభుని ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. సరే, మంచిది.
ఇప్పుడు ఇలా వెళుతూనే ఇలా వెళుతూనే ఉన్నాడు. ఆ స్త్రీ ఏం చేస్తుంది? కేకలు వేస్తూ వస్తూనే ఉంది. అలా వస్తున్నప్పుడు వెనకెవరు ఉన్నారు? ఇప్పుడు నాకు శిష్యులు ఉన్నారు. వారు ముందుకు వచ్చారు. వీళ్ళు ముందుకు వచ్చి అన్నారు, అయ్యా మీకు నమస్కారం. చాలా సేపటి నుంచి ఆ స్త్రీ, ఆ తల్లి మనల్ని వెంబడిస్తా ఉంది, మన వెంటే వస్తా ఉంది. కొంచెం ఆగి ఆమెకి ఏం కావాలో ఇచ్చి మీరు వెళ్ళండి. ఎవరన్నారు? శిష్యులు. దీన్ని ఏమంటారు మన భాషలో? పీటర్ గారు, రికమెండేషన్. ఏం కావాలి? ఇప్పుడు కరెంట్ రికమెండేషన్ కావాలంటే అభిషేకం కావాల్సిందే. దేవుడికి హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరి మాటన్నా వింటాడంటే ఎవరు కావాలి? అంతే. వెరీ గుడ్. శిష్యుల మాట ఖచ్చితంగా. ఎవరి మాట వినకపోయి ఎవరి మాట వినాల్సిందే. అప్పుడు వీరు అడ్డుపడి అన్నారు, అయ్యా ఆమె చాలా సేపటి నుంచి వచ్చి మనల్ని వెంబడిస్తా ఉంది, కొంచెం ఆమెకి ఏం కలిసి పంపించండి అయ్యా, మాకే బాధ అనిపిస్తోంది అని ఎవరన్నారు? ఇప్పుడు ఆ స్త్రీ తరపున వీళ్ళేం చేశారు? రికమెండ్ చేశారు యేసుక్రీస్తుని. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ రికమెండేషన్ దేవుడు యేసుక్రీస్తు వారు యాక్సెప్ట్ చేశాడా లేకపోతే రిజెక్ట్ చేశాడా? గట్టిగా చెప్పండి. యాక్సెప్టా రిజెక్టా? అయితే మీకు బైబిల్ తెలియదు, బొత్తిగా వాక్యం తెలియదు మీకు. అంటే మీరు అంతా సీరియల్ బ్యాచ్ అయి మీకు ఉపదేశం కాదుగా. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, జీవవాక్యముడు చేతబట్టుకుడు జ్యోతులుగా వెలగాలి మనం. రైట్. ఇది సాక్షాత్తు వచ్చి అక్కడితే అప్పుడు అన్నాడు, అలా సైలెంట్ పడిపోయా. అప్పుడు ఏమన్నా తెలుసా? పిల్లలకు ఇచ్చే రొట్టె కుక్క పిల్లలకు వేయట యుక్తం. బైబిల్ ఉందా తల్లి? చదవండి తల్లి, చదవమ్మ, పర్లేదు చదువు, అందరు ఇంటారుగా. ఏం హైదరాబాద్కి వచ్చాడు ఆగమామంటుండే మళ్ళీ బాగుంటుంది. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట ఏమిటికంట? కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నాడు. అంతే. అంటే ఇది అంగీకారమా తుణీకారమా? కాదా? అది సంగతి. అంటే ఇప్పుడు శిష్యుల యొక్క రికమెండేషన్ యేసుక్రీస్తు అంగీకరింప లేదు. ఆ లోపు ఆమె పరిగెత్తుకుని వచ్చింది. ఎవరు? ఆ స్త్రీ వచ్చి సాగిలపడి, ఈ మాట మార్క్స్వాత ఉంటుంది పేదవసలు, పరిగెత్తుకుని వచ్చి సాగిలపడి, అయ్యా సరే ఇప్పుడు నేనేం మాట్లాడతా, ఇక మధ్యవర్తులు ఎవరు అవసరం లేదని ఆమెనే మాట్లాడుతుంది. ఏమంటే ఒక చిన్న మాట, అయ్యా గురువు గారు మీరందరు కలిసి ఏం చేస్తుంటారు? దీన్ని ఏమంటాం మనం? డైనింగ్ టేబుల్. ఏంటి చెప్పండి? డైనింగ్ టేబులేగా. ఆ డైనింగ్ టేబుల్ మీద మీరు మీ పిల్లలు అందరు కూర్చొని తింటా ఉన్నారు. అప్పుడప్పుడు రొట్టె ముక్కలు కింద పడతాయిగా, తర్వాత ఫిష్ ముక్కలు కింద పడతాయిగా, మటన్ ముక్కలు కింద పడతాయిగా. పడతాయి లేదా? పడయా? పడతాయిగా. అప్పుడు ఎవరు తింటారు వాటిని? అది అలా చెప్పాలి తల్లి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తింటారా? తిన్నారు ఏం చేస్తారు? మీరేమంటారు కుక్కల్ని? నేను కొంచెం తెలంగాణ అంటే నాది బిదరి ఏరియా కాబట్టి కొంచెం లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. ఏమని పిలుస్తారు మీరు? మేము జూ 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 అంటాం. మీరేమంటారు? అట్లా అంటాం మా ఏరియాలో. మీరేమంటారు? అయ్యా అంతేనా? అంటే అది టంగతో కూడా వచ్చింది. రైట్. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటి తెలుసా? ఆమెకి ఏ బాధ ఉంది? రొట్టె బాధనా? రొట్టె బాధనా? ఇల్లు బాధనా? ఏ బాధ కాదా? ఇప్పుడు బాధ ఏంటంట? ఒక కూతురు ఉంది, ఆ కూతురికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ప్రాబ్లం అది. మరి యేసయ్యమన్నాడు, ఆమెనేమో దయ్యం కోసం మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? రొట్టె కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకేమొచ్చింది? ఓ దేవానికి అర్థమవుతుంది బాధ. నేనేం మాట్లాడుతున్నా? నా పాపకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. నువ్వేమంటున్నావు? కావాలిస్తే రేపు చపాతీలు 10 తీసుకొచ్చి ఇస్తా, నీకే ఇస్తా నేను. ఇప్పుడు మాకు రొట్టెల బాధ ఏమీ లేదు. మాకున్న బాధ ఏంటి? ఇప్పుడు దయ్యం బాధ. నీకు అర్థమవుతుందా? 3 ఆత్మలు చెప్పా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము? దయ్యం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఇది అర్థం కాదు కదా మనకి. సరే, ఇప్పుడు అయ్యా అయితే కుక్కకేస్తారు కదా, అదే ప్రకారంగా
నేను కుక్కను అనుకో, నా కూతురు ఏమనుకో చెప్పండి, కుక్క పిల్ల అనుకో, నేనెవరిని? తల్లినిగా కుక్క. మన బిడ్డ ఎవరు ఇప్పుడు అనుకోని ఒక్క మాట అలా పడి అర్థందా? రొట్టె అర్థం ఏంటి? యేసు యొక్క మాట. ఒక్క మాట నీ నోట వస్తే నా కూతురు ఆరోగ్యవంతులైతుంది. నీ నోటిలో నుంచి వచ్చిన ఒక మాట నా బిడ్డ బతుకులు మారుస్తుంది, నా బిడ్డ జీవితాన్ని మార్చేస్తుంది. దురాత్మ చీకటి శక్తుల అధికారం నుంచి నా కూతురు విడుదల పొందుతుందయ్యా. కుక్కకు ఒక బొక్కేసినట్లుగా, కుక్కకు ఒక ముక్కేసినట్లుగా ఒక్క నోటి మాట నా కూతురు కోసం అలా పడే ప్రభువా అని అనగానే యేసుక్రీస్తు అన్నారు. అందుకు యేసు, అమ్మ అవసరం లేదు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఏంటి? నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్లుగా నీకు జరుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నీవు కోరుకున్నట్టు నీకు జరుగును గాక. సరే, మొత్తం మీద ఇప్పుడు రొట్టె ముక్క వచ్చిందా రాలేదా? ఇప్పుడు శిష్యుల మాట యాక్సెప్ట్ కాదు కదా. ఎవరి మాట యాక్సెప్టెడ్ ఇప్పుడు? అయ్యో ఉన్నారా? ఎవరి మాట యాక్సెప్టెడ్ ఇప్పుడు? కానాను స్త్రీ మాటనే అంగీకారం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల మాట వినలే, కానీ ఎవరి మాట విన్నారు? అది సంగతి. అలా చెప్పండి, నాకు కొంచెం హాయిగా ఉంటుంది. హల్లెలూయా. విన్నారు. వినగానే మెల్లగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కుమార్తె ఆ దయ్యం నుంచి విడుదల పొంది, ఆ పవిత్రాత్మ నుంచి విడుదల పొంది ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా. మామూలుగా అయిపోయింది. దేని బట్టి చెప్పండి ఇప్పుడు? యేసుక్రీస్తు నోటి. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, అమ్మా చెప్పాలి మీరుగా, అమ్మా చెప్పండి కొంచెం, అమ్మా నీ విశ్వాసం. ఇప్పుడు ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు పాస్టర్ గారా? అసలు మనల్ని పాస్టర్ గారు మెచ్చుకుంటేనే మనం భూమి మీద ఉన్నాం కదా. అయ్యగారు మెచ్చుకుంటే మనం ఇక భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మెచ్చుకుంది ఎవరు? ఈ స్త్రీని సాక్షాత్ యేసే మెచ్చుకున్నాడు. ఇంకేడాగింది. రైట్. ఇప్పుడు కానాను స్త్రీ అంటే అర్థం ఏంటంటే, వీరు అబ్రహాము సంతానం వారు కాదు, అంటే యూదులైనటువంటి వారు కాదు, ఇస్సాకు సంతానం అసలు నుంచి కాదు. అంటే ఈమె కూడా మన వల్ల ఒక అన్యజనురాలైనటువంటి స్త్రీ అని మీకు ముందే నేను గుర్తు చేస్తున్నాను. అయితే అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజల్ని రెండు బాగా చేశాడు. ఒకటేమో ఇంటివారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, అయితే ఇంటివారు కానివారు అంటే ఎవరంటే అన్యజనులైనటువంటి మనము. రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు వరకు తల్లి గారు ఇప్పుడు ఏం చేస్తూ ఉండంటే, గుడికి వెళ్తూ ఉండే. ఏం వెళ్తుండమ్మా? మీకు వెళ్ళిన అనుభవం ఉంది? కానీ గుడికి వెళ్ళిన అనుభవం ఉందా? నాకు చాలా ఉంది. గుడికి వెళ్తూ ఉండే. గుడికి ఏం తీసుకెళ్తారు తెలుసా మీకు? ఎవరికైనా ఏం తీసుకెళ్తారు? చెప్పండి, పర్లేదు. కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, ఊదుబత్తీలా, అగరబత్తి, థ్యాంక్ యూ, అగరబత్తీలు, ఇవన్నీ కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, ఇంకేంటవి అగరబత్తులు తీసుకొని వెళ్తా ఉండే. రైట్. ఎక్కడికెళ్తుండే? ఇప్పుడు మనం గుడికి వెళ్తా ఉండే. ఓకే. వెళ్ళి ఏం చేస్తుండే? కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకొని బయటికి వస్తూ ఉన్నప్పుడు కూడా ఉండి ఉంటుంది అక్కడ. తెలుసా మీకు ఎవరికైనా? గుడిలో ఏముంటుంది? ఉండి ఉంటుంది. ఆ ఉండిలో కొంచెం కానికేసేసి మెట్ల మీద కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని నాకు కాస్త తినేసేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేవారు. రైట్. ఇప్పుడు ఎన్నో గుడులు వెళ్ళా, ఎన్నో కోళ్ళు కోసా, ఎన్నో మేకలు కోసా, చెప్పులు లేకుండా నడిచా, బట్టలు మార్చా, అయినప్పటికీ ఎవరు కూడా ఆ పాపాలను దయ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరి వల్ల కాలే? ఎవరి వల్ల కాలే? ఎవరి వల్ల అయింది చెప్పాలి? ఎవరి వల్ల అయింది? ఇప్పుడు యేసు వల్ల అయింది. అందుకే ఇప్పుడు ఈమెకు విశ్వాసి. ఈమె ఇప్పుడు ఎవరు చెప్పండి? మీరెవరు? నేనెవరిని? మరి ఈమెవరు? అందరి విశ్వాసం. దానికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం వచ్చింది. ముందు విశ్వాసం ఉండే, ఇప్పుడు ఏమైపోయింది? ఏ దేవుడు కాదు, యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకని?
కదా. ఏ దేవుడు ఏ దేవత చేయలేని గొప్ప కార్యం యేసయ్య చేశాడు కాబట్టి ఆయనే గ్రేట్. ఇప్పుడు గుడికి వెళ్తానా చర్చికి వెళ్తానా మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ తల్లి చర్చికి వెళ్ళిద్దా గుడికి వెళ్ళిద్దా? ఎందుకు కదా. ఇప్పుడు గుడికి వెళ్ళడం అంటే గుడికి వెళ్ళడం ఆపేసి చర్చికి వెళ్తుంది. ఇప్పుడు ఏం తీసుకెళ్తారు మళ్ళీ అవేనా? కొబ్బరికాయ, గుడి మారిందా లేదా? ఇప్పుడు రెండోది పూజ సామాగ్రి మారిపోయింది. ఏం మారిపోయింది? రెండోది పూజ సామాగ్రి మారిపోయింది. మారిపోయిన తర్వాత గుడికి ఇప్పుడు ఇక్కడ భక్తి ఉంటుందా ఉండదా? ఇక్కడ కూడా ఏముంటుంది? ఇంకోటి కానుకల పెట్టి. అక్కడేముంది? ఉండి ఇక్కడేముంది? అంతే దేవునికి ఇస్తాం. ఇప్పుడు అయ్యగారు ఏందమ్మా అంటే నేను సాక్ష్యం ఇచ్చాను. ఏం చెప్తా? నాకు సాక్ష్యం ఉంటాయి అంటారు లేదా? అసలు కింద కూర్చుంటారు వీళ్ళు. ఎప్పుడెప్పుడు మైక్ దొరికిద్దా, ఎప్పుడెప్పుడు సాక్ష్యం చెప్పుదామన్నంత ఉంటారు. అప్పుడు సాక్ష్యం చెప్పింది ఏమని? సాయంకాలం భయపడ అన్నకి హల్లెలూయా, మీ అందరికీ వందనాలు, నా బిడ్డ ఈమె నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఏమైంది, దయ్యం బట్టి బహుగా బాధపడుతూ ఉంటే ఎన్నెన్నో తిరిగి ఎన్నెన్నో బొక్కున 1,00,000 రూపాయలు లక్షలు అక్కడ ఎక్కడ భూమి ఉండదు అమ్మేసిన, 2 మేకలు ఉండి అమ్మేసిన, 3 బర్రెలు గేదెలు ఉండి అవి అమ్మేసిన. ఈ దయ్యం మాత్రం పోతలే. కానీ యేసుకి ఏమి ఇవ్వకుండా ఏం పోయింది? అంత మాత్రంగా తెలుసా? యేసయ్య నన్ను మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? అమ్మా నీ విశ్వాసంతో. హల్లెలూయా. అందుకే నాకు బాప్తిసం ఇవ్వండి. హల్లెలూయా. ఏమన్నది? ఇప్పుడు నాకేం కావాలి? బాప్తిసం కావాలి. ఇప్పుడు అయ్యగారు ఏమనుకున్నాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ఆయనే సాక్ష్యం ఇచ్చాక నేనే ఒకటి చెప్పేసి ఏం చేసి ఇప్పుడు తండ్రి కుమార పితను నుంచి లేపి పడేసేయకూడదు. అంతే అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? బాప్తిజం అయిపోయింది. ఇప్పుడు ఈమె విశ్వాసి, లేకపోతే క్రైస్తవురాలు. నెంబర్ 2 ఏంటి? క్రైస్తవులైంది కదా, రైట్ అయిపోయింది. అలానే శుక్రవారం శనివారం మీటింగ్స్ అంటే అయ్యగారు ఇప్పుడు ఎక్కడ పోయిన ఎవరమ్మడి వస్తుంది చెప్పండి? అయ్యగారు అమ్మడే. ఏ మీటింగ్ అయినా అమ్మగారు సాక్ష్యం లేకుండా అయ్యగారు మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు ఈమె సాక్ష్యాన్ని బట్టి చాలా మంది సంఘం నిండిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. జాగ్రత్త వినండి. విశ్వాస కాదా? క్రైస్తవులా కాదా? పాపం ఉందా లేదా? చెప్పాలి, ఉందా లేదా? రైట్. ఇప్పుడు వీరు మరణించిన మరో క్షణం, ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నా చచ్చిపోతాం, నమ్ముకోకపోయినా చనిపోతాం. పాస్టర్ అయినా చచ్చిపోతాం, పాస్టర్ అయిపోయినా మిగతా మరణం ఖాయం. అట్లయితే చాలా సహకరించారు, అన్ని చేశారు. చేసిన తర్వాత ముసలులు అయిపోయారు. ఏమైపోయారు? పుట్టుకమని పోయారు. ఇప్పుడు వీరు వెళ్ళిపోయిన తర్వాత వీరి ఆత్మలు పరలోకంలో ఉంటాయా నరకంలో ఉంటాయా? హల్లెలూయా. గట్టి చెప్పండి కొంచెం. పరలోకంలో ఉంటే దానికి స్తోత్రం. హల్లెలూయా. అంత విశ్వాసం ఎందుకు? పరలోకం ఉంటే డౌట్ ఉంది ఇక్కడ ఏమన్నాను? హల్లెలూయా. సరే చూద్దాం, మరి అడుగుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. త్వరగా గట్టిగా కుక్కలను మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధకులు అబద్ధమును ప్రేమించి జరిగిన ప్రతి వాడును వెనుపట ఉందురు. అవునా కాదా? అలా ఉందా? నెంబర్ 1 ఏంటి? కుక్కలు. నెంబర్ 2 మాంత్రికులు. నెంబర్ 3 వ్యభిచారులు. నెంబర్ 4 నరహంతకులు. తర్వాత అబద్ధికులు.
విన్నారా లేదా? వీళ్ళందరూ దేవుని రాజ్యం పోతారా పోరని మీ బైబిల్ ఉందా? చెప్పండి గట్టిగా. రైట్. హల్లెలూయా. వ్యభిచారం చేయవారు, త్రాగుబాతులు, మంత్రగాళ్ళు, అబద్ధికులు, గర్వాంధులు, కుక్కలు దేవుని రాజ్యములకు హక్కుదారులు కారు. ఇది వాక్య సాక్ష్యం. హల్లెలూయా. అందుకే ముందు మీద ప్రార్థన చేయించా, నా చెవులను తెరువుము. చేశారు కదా, అంగీకరించవలసిందే. యేసయ్యమన్నాడు, కుక్కలకిచ్చే రొట్టె, క్షమించండి, పిల్లలకిచ్చే రొట్టె కుక్కలకు వేటుకం కాదు. మరి ఆమె చెప్పింది చెప్పరేంటి? నేనెవరైనా ఒప్పుకుందామే? కుక్కనే. నాకు ఇప్పుడు ఏం కావాలి చెప్పరేంటి? రొట్టె ముక్క కావాలి. దొరికిందేంటి? రొట్టె ముక్క. ఇప్పుడు దేవుడు రొట్టె పెట్టినా, నేను రొట్టె పెట్టినా, నీ రొట్టె పెట్టినా కుక్క ఏమైంది? పండైద్దా? గొర్రె అయిద్దా? చెప్పండి. కుక్క కుక్కే. చపాతి తిన్నా, బిర్యానీ తిన్నా, ఏసీలో పడుకున్నా, రోడ్డుపై ఉన్న కుక్క కుక్కే. రొట్టె తింటే కుక్క గొర్రె కాదండి. రొట్టె తింటే కుక్క కుమార్తె కాదండి, కుక్క కుక్కే. హల్లెలూయా. ప్రభు చెప్పారు, నువ్వు కుక్క, నువ్వు కుక్క. కుక్కకున్న బుద్ధి ఏంటి అంటే కక్కింది తింటది. చెప్పండి. కక్కింది తినే బుద్ధి కుక్కకే ఉంది, ఏం లేదు. మరలా విశ్వాసానికి సింబల్ కుక్కే. అవునా కాదా? ప్రతి మీటింగ్కి వెళ్తావు, చర్చికి వెళ్తావు, వాక్యం వింటావు, తీర్మానం తీసుకుంటావు, కక్కుతావు, ఇంటికి వచ్చి మళ్ళీ తింటున్నావు. నీవు ఎవరు? నీవు ఎవరు? కుక్క బతుకు, కుక్క స్వభావం. నీకు బాప్టిజం ఉందండి, నీకు బైబుల్ ఉందండి, నీకు పాటలు పాడవచ్చండి, నీకు వాయిద్యాలు వచ్చండి, అయితే నీవు కుక్కవే. హల్లెలూయా. ఆమె ఏం కోరింది? ప్రభు అన్నాడు, నీవు కోరుకున్నట్టు నీకు జరుగునుగాక. ఆమె ఏం కోరింది? దయ్యం పోవడం కూడా అంతే. హల్లెలూయా. ఒక మాట చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. కొంచెం గట్టిగా 1:12 యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలు. హల్లెలూయా. కులమని లేదు, మతమని లేదు, జాతి అని లేదు, ప్రాంతమని లేదు, నలుపు తెలుపని లేదు, పొట్టి పొడగని లేదు. ఎందరైతే యేసు క్రీస్తును అంగీకరిస్తారో వారికి కుమారత్వం అనే అధికారం దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఈ స్త్రీ, ఈ తల్లి వచ్చింది దయ్యం నుంచి విడుదల కోసమే కానీ యేసు క్రీస్తుకు కుమార్తెగా మారడానికి కాదు. అవునా కాదా? అర్థమవుతుందా లేదా? అర్థమైందా లేదా? ఆ స్త్రీ వచ్చింది దయ్యం నుంచి విడుదల పొందింది, కానీ ఎవరేమే చెప్పరేంటి? ఓకే. బైబిల్ రాయబడి యాకోబు పత్రికలో
దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగే నమ్ముట మంచిదే. కానీ దయ్యమును నమ్మి గజ్జ గజ్జ వణుకుతున్నాను. నీకు వాటికి తేడా ఏంటి? అట్లయితే ఒక్క మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. చాలమ్మా, ఏమిటండి? ఇప్పుడు ఉదాహరణకు ఈమె శరీరం అనుకోండి, వెళ్ళిపోండి బెట్ట. ఈమె ఎవరు అనుకోండి? మీకు అందరికి ఏముంది? శరీరం. ఇదేమనుకోండి? ఆత్మ, మనస్సు, ప్రాణం అనుకోండి. ఓకే, మీకు శరీరం ఉన్నవారు, ఆత్మ ఉన్నవారు, ప్రాణం ఉన్నవారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీకు లేదు అందుకని చెప్పు హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఏంటనుకున్నాం? శరీరం. ఇదేమనుకున్నాం? ఆత్మ. ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనిషి అంటున్నా. ఇది ప్రభు అంటున్నాడు, మీరు వస్తున్నారు, రావట్లేదనేసి బాధ లేదు, వస్తున్నారు. కానీ ఎందుకు రావట్లేదంట? చెప్పండి, ఎందుకు రావట్లేదంట? అక్కడ మీ బైబిల్ ఏముంది? 5:40లో మీకు జీవము కలుగునట్లు మీరు నా కాడికి రావడం అంటే ఇప్పుడు వస్తున్నారు. రావట్లేదా? ఎందుకు రావట్లేదు? దయ్యాలు పోతే ఏమైనా వస్తున్నారు, ఆశీర్వాదం పొందులకు వస్తున్నారు, అయ్యగారు ప్రాణం చేస్తే బిడ్డ పెళ్ళైతే వస్తున్నారు, అయ్యగారు ప్రాణం చేస్తే మంచి ఉద్యోగం వస్తున్నారు. ఈ ప్రకారం యేసు కాడికి వస్తున్నావు, ఆశీర్వాదం కోసం, పెళ్లి కోసం, పిల్లల కోసం, జాబ్ కోసం వస్తున్నావు. కానీ ఏసేమంటున్నాడు అక్కడ? హల్లెలూయా. నేనెవరిని అంటే జీవమై ఉన్నాను. యేసెవరు? చెప్పగలట. యేసెవరు? నేను జీవం. నాలో ఉన్న జీవమును పొందడానికి నా కుమార్తెగా, నా కుమారుడుగా మరణానికి నువ్వు రావట్లా. వస్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, సందయిస్తున్నావు, కానికిస్తున్నావు, భక్తి చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ప్రతి చర్చిలో నా బిడ్డ ఇట్లా, నా కొడుకు ఇట్లా, నాకు ఇది లేదు, ఆ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఉద్యోగం లేదు. షురూ ఫాస్టింగ్ ప్రేయర్. కానీ నాకు జీవము లేదు, నాకు నీతి లేదు, నాకు సత్యము లేదు. దానిని పొందడానికి ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈ రాత్రి? ఒక మాట, అసలు ఎందుకు జీవం కావాలి? ఎవరి జీవం కావాలి? వాక్యము సెలవిస్తా ఉంది. ఆదికాండము చదువుతుందమ్మా. ఆదికాండములో మనం చూస్తున్నాము, ఈ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చదవా. చచ్చడా మరి తిన దినమున చచ్చ సావలేదా? ఆదాము పండు తిన్న తర్వాత బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత 930 ఏళ్ళు బతికాను. ఎవరు? అమ్మ వింటున్నాడు అన్నమాట. దేవుడేమన్నాడు? తినమునా. ఇప్పుడు నాకు పాము కలిసింది, నిశ్చయముగా నేను 100 ఏళ్ళు బతానంటాను ఎవరైనా అన్నారు కదా. ప్రభు ఏమన్నాడు? ఈ పండు దినమున నిశ్చయం ఏమవుతావు. కానీ అదమేమైండు? 930 ఏళ్ళు బతికిండు. హల్లెలూయా. మరేంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కూడా చదవండి త్వరగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కూడా వచ్చిన మీ అపరాధాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. ఇప్పుడు మంచి వినండి. ఇది శరీరము, ఇదేంటి? మానవుని ఆత్మ. ఈ ఆత్మలో ఒకప్పుడు ఏముందంటే జీవము అనే, నీతి అనే, సత్యము అనే, వెలుగు అనే, యథార్థ అనే దేవుడు ఉండే. పట్టు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి చెప్పమంటారా? ఈయనెవరు చెప్పండి? ఈయనెవరు? మీకుందా లేదా శరీరం? ఈ శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మలో ఏముందంటే
మరొకటి ఉండే జీవాత్మ అంటారు దాన్ని. అయితే పైకి చెప్తున్నాను, ఇదేంటి? ప్రభు అన్నాడు, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే, సత్యము, వెలుగు, పవిత్రత, తర్వాత జీవమునే. ఏసవరిలో ఉండి ఇప్పుడు ఆత్మలో, శరీరము, ఆత్మ, ఆత్మలేముంది? ఆ జీవం ఎవరు? యేసుక్రీస్తు. ఆ జీవం ఏమైంది? మనుషునికి వెలుగై ఉండెను. రైట్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో అప్పుడు కాలపోయిందా? చెప్పండి, కాలపోయిందా? చెవి పోయిందా? కిడ్నీ పోయిందా? ఏం పోయింది? అన్ని అలాగే ఉన్నవి. పాపం చేసిన మానవుడా, పాపాన్ని బట్టి మనడు కోల్పోయింది జీవము అనే, నీతి అనే, నిత్య జీవము అనే, పవిత్రత అనే దేవుణ్ణి మనడు కోల్పోయాడు. హల్లెలూయా. పాపం చేసిన తర్వాత మానవుడు దేవుణ్ణే కోల్పోయాడు. అనగా పాపము మనుషుణ్ణి దేవుణ్ణి వేరు చేసింది. అవునా కాదా? ఆ తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఎక్కడి నుంచి? ఏదేను తోటలో నుంచి. ఇప్పుడు వీరు ఎవరు అంటే, యోహానులో ఉంది, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, పాపాన్ని బట్టి వచ్చు జీతం మరణం, పాపాన్ని బట్టి వచ్చు జీతం శాపం, అసమాధానం, కలవరం, నిత్య నరకం. హల్లెలూయా. మానవుడు పాపం చేసి దేవుణ్ణి కోల్పోయాడు, జీవమును కోల్పోయాడు. చివరికి ఇప్పుడు ఏమైందంటే, ఆ స్థానంలోకి ప్రేమ వచ్చేసిందంటే పాపం, మరణం, సాతాను. హల్లెలూయా. చెప్పడం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. శరీరం ఉంది, ఆత్మ ఉంది, కానీ ఆ ఆత్మలు ఇప్పుడు ఏముంది? పాపం. ఇప్పుడు ఆత్మలో ఏముంది? మరణం. ఆత్మలో ఉంది సాతాన్. హల్లెలూయా. ఇప్పుడు వీడు కుక్క. ఎవరు? ఈ కుక్క చర్చికి వచ్చింది, పాట పాడింది, కుక్క అన్ని చేస్తుంది, కానీ నీ మనసు మారిందా? యేసు నమ్ముకో. ఎందుకు నమ్మాలి? యేసు ఎందుకు నమ్మాలి? హల్లెలూయా. ఎందుకనగా పాపము దేవుని వేసింది, నష్టం చేసింది. ఇప్పుడు పాపం ఉంది, మరణం ఉంది, లోపల ఏముంది? సాతాను ఉన్నారు. తిమోతి రాసిన పత్రిక రాబడింది, పాపము నుండి వచ్చినటువంటి ఆ మరణమును నిరర్ధకం చేసేదే సిలువ సువార్త. హల్లెలూయా. నీవే కులమైనా, ఏ మతమైనా, ఏ సంఘమైనా, ఏ సంస్థైనా, సహోదరా సహోదరి, నీకు శరీరం ఉంది, ఏముంది చెప్పాలి? హల్లెలూయా. గట్టి హల్లెలూయా. హల్లెలూయా. నీకు శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మలో పాపం, ఆత్మలో మరణం, ఆత్మలో దయ్యం. భక్తి బాగుడు తగిస్తున్నావు, కానీ తచ్చిన మరో క్షణం బగ్గ మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. ఎందుకనగా నీకు కుక్కల విశ్వాసం. ఈ విశ్వాసం ఇది కుక్కల విశ్వాసం. అనగా ఆరోగ్యం కోసం, ఆస్తుల కోసం, పెళ్లి కోసం, రోగం పోవడానికి, పెళ్లి కావడానికి నువ్వు చర్చికి వచ్చి బాబు పొందితే ప్రభు పెట్టిన కుక్క. హల్లెలూయా. రెండవది, ఇప్పుడు నేను చర్చికి వచ్చాను, ఇప్పుడు వాళ్ళ పాపం ఉంది, మరణం ఉంది. ఈ పాపము, ఈ మరణము నన్ను ఎట్టుకోబోతుంది, నరకంలోనికి తీసుకొని పోతాం. ఇప్పుడు నాకు సువార్త పడింది, యేసుని ప్రేమిస్తున్నాడు. యేసుని ప్రేమించి 3 మెక్కల పైన గొల్గొతా కొండలో కలువరి శ్రమలో దిగంబరిగా రక్తమంతా కాచి ప్రాణం పెట్టాడు. ఎందుకు?
నీ నడుమున పోవడానికి కాదు. 66 పుస్తకాల్లో ఒక్క చోట రుజుపరచండి, యేసు క్రీస్తు రక్తం కాల్చింది, ప్రాణం పెట్టింది, శిలువ వేయబడింది నీ రోగం కోసం కాదు. చదువుతారా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మన అతిక్రమములను బట్టి దేని బట్టి అంట? అతిక్రమం, పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషాన్ని బట్టి నలుగొట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సిలువ సువార్త తీసుకొచ్చాము. అమ్మా, అయ్యా, తనులారా, నువ్వు శరీరాన్ని కలిగి ఉన్నావు, ఒక ఆత్మని కలిగి ఉన్నావు, కానీ ఆత్మలో పాపమున్నది, ఆత్మలో మరణమున్నది, ఆత్మలో సాతాను ఉన్నారు. వాటిని అలాగే పెట్టుకొని నువ్వు గుడికెళ్ళినా, గుండు కొట్టించుకున్నా, గుండములో మునిగినా, వాక్యం చదివినా, పాట పాడినా, వాయిద్యాలు వాయించిన, నీవు మరణించిన మరోక్షణము నీ ఆత్మ నరకములోనికి, శరీరము మంటలోనికి. హల్లెలూయా. అయితే సమాధాన సువార్త, రక్షణ సువార్త, రాజ్య సువార్త ఏమిటి అంటే యేసు నీ కోసం మరణించాడు, యేసు నీ కోసం మరణించాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యేసు నమ్ముటవా కాదు, ఆ యేసుని ఏం చేయాలి? అంగీకరించాలి. హల్లెలూయా. యేసుని ఏం చేయాలి? అంగీకరించాలి. తీసుకో, అది పడేసి. ఇప్పుడు ఏమైంది? పాపం, మరణం పోయింది. నమ్మితే పోయిందా? యేసు క్రీస్తును అంగీకరిస్తే పోయిందా? మరి మీరెవరు? మీరెవరు? అబద్ధమాడకు, అబద్ధమాడకు. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తం నూతనమాయను. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఏముండే? పాపము అది పోయింది, మరణం పోయింది, దయ్యం పోయింది. కులం ఉంటుందా మరి? చెప్పండి. అమ్మాయి పెళ్ళండి, ఆ కులముడే కావాలి, ఆ కులముడే కావాలి, ఆ మతముడే కావాలి. నీవా? ఏసున్నాడు నీ లోపట. హల్లెలూయా. తర్వాత చర్చికి వస్తారు, పాట పాడతారు, ఓ ఓ అని డాన్స్ చేసి వర్షం వేస్తాడు. ఇంటికెళ్ళి సినిమా చూస్తావు నువ్వు. అవునా కాదా? నేత్రాశ పోయిందా? సంగమా, అయ్యలారా, అమ్మలారా, నేత్రాశ పోయిందా? గర్వం పోయిందా? అహంకారం పోయిందా? కుల పిచ్చి పోయిందా? హల్లెలూయా. కుల ఆచారం, మత ఆచారం ఇవన్నీ అలాగే ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, మీరు కుమారులైన విశ్వాసం గలవారా, కుక్కలైన విశ్వాసం గలవారా? అబద్ధం ఆడకు, శిక్షింపడతావు. వాక్యం అంటుంది. హల్లెలూయా. కప్పుకుంటే వర్ధిల్లు, ఒప్పుకొని విడిచిపెట్టి వర్ధిల్లు. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణించింది నిన్ను నూతన సృష్టిగా చేశాడానికి. ఈరోజు నీకు బాప్టిజం ఉంది, సంఘం ఉంది, భక్తి ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. నీ లోపల జీవం లేదా కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం మొత్తం ఏడ్చుకోవచ్చు నీ ప్రాంతం కోసం. ఈ ప్రాంతంలో పాటలు పాడువారు వందల్లో ఉన్నారు.
వాయిద్యాలు వాయించేవారు వందల్లో ఉన్నారు. కానీ ఆత్మలో మరణం, ఆత్మలో చీకటి. వాక్యం అంటుంది, మీరు పూర్వము చీకటి, ఇప్పుడు మీరు క్రీస్తునందు వెలుగు. వాక్యం చేతులు పట్టుకొని ఒక్కడు చెబుతాడా, ఈ రాత్రి నేను చనిపోతే పరలోకం పోతా అని? ఈ వాక్యం పట్టుకొని చెప్పగలరా, నేను దేవుని కుమారుడే అని? ఈ సాక్ష్యం ఉందా? వాక్యం అంటుంది, మన ఆత్మతో దేవుని ఆత్మ చేయాలంట సాక్ష్యం ఇవ్వాలి. పాస్టర్ గారు కాదు సాక్ష్యం ఇచ్చేది, సంఘం కాదు. హల్లెలూయా. అయ్యగారు చర్చ్ కోసం 10,000 పెట్టండి. ఈ విశ్వాసాలు చాలా మంచాలు అయిపోయి దేని బట్టి సాక్ష్యం వచ్చింది కదా అయ్యగారు? హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రముల ప్రభు సాక్ష్యం చెప్ప, ఈమె నా కూతురు, ఈమె నా కుమారుడు. ఈ బిడ్డ వచ్చింది ఆస్తి కోసం రాలే, పేరు కోసం రాలే, డబ్బు కోసం రాలే, దేని కోసం రాలే. పాపాన్ని బట్టి నేను దేవుణ్ణి కోల్పోయాను. నా ఆత్మలో మరణమే ఉంది, నా ఆత్మలో చీకటే ఉంది. ఇప్పుడు నేను మరణిస్తే నాకు నరకం ఉంది. అది నిత్యం, అది నిరంతరం. మధ్యాహ్నం పూట మేము ప్రార్థన కూర్చున్నాం సహోదరులు, ఎండకు తట్టుకోలేకపోతున్నా. అమ్మా, చెల్లి, ఇక 2 చేతులు జోడించి మనవి చేస్తూ, కులం గొప్పన, నీ ఆత్మరక్షణ గొప్పన, ఆచారాలు గొప్పన, నీ ఆత్మకు విలువ గొప్పన, టీవీ గొప్పన, నీ ఆత్మ గొప్పదా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి, నేను సంపూర్ణంగా పరిశుద్ధపరచడానికి, తరతరాలుగా వెంబడిస్తున్న ఆ పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని విడిపించి సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆ పరలోక పట్టణంలోకి నేను తీసుకురావడానికి ఆయన 3 మెగ్గుల పైగొలగొత్తాకుండా రక్తం కాచి ప్రాణం పెడితే, ఇంకా కుక్క వలె, పంది వలె ఆ సినిమాల చుట్టూ, ఆ సీరియల చుట్టూ, ఆ కులము చుట్టూ, ఆ మతం చుట్టూ అక్కడ తిరుగుతున్నావు. నీ చేతిలో జీవవాక్యం ఉంది, చదివే మనసుందా? ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత మట్టుకు నీ చేతిలో సెల్ఫోనే ఉంటుంది. నువ్వు మనిషివి, నువ్వు మనిషివి. కానీ నేను ఎడుతుంది ఎవరు? అపవిత్రాత్మలు. కొందరేమో మేము దేవుని కుమారుల అవ్వాలని వచ్చినటువంటి గుంపు కొట్టి ఆరోగ్యం పోతుంది, రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, ఇంకేమేమి వస్తుందని చెప్పేసి ఉద్యోగం వస్తుందని ప్రభు కాడికి వచ్చింది మరొకరు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ కుక్కలు దేవుని రాజ్యం పోతాయమ్మా? మరి ఈమె ఏం ఒప్పుకుందామే కదా? మరి పాపం ఉందా? ఉంది. ఆమెనే ఉంది కదా. ఇప్పుడు చెప్పాలి, ప్రభువా, ప్రభువా, నిజంగా నేను కుక్క పిల్లనే, ఆ మనసు నాకుంది, మరి అదే స్వభావం. కానీ ఈ కుక్క పిల్లను నీ కుమారుడిగా చేయగల అధికారం నీ దగ్గర ఉంది. హల్లెలూయా. నీకేముంది? అధికారం ఉంది. కాబట్టి నిన్ను అంగీకరిస్తున్నాను. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, అందరిని వదిలేసినా నీవు నాకు కావాలి. పేతురేమన్నాడు? నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉండ, నేను ఎక్కడికి వెళ్ళలేను. జీవము నీవే, నిత్య జీవము నీవే. నేను నీ కుమార్తెగా మార్చబడితేనే, నీ కుమారుడిగా మార్చబడితేనే నాకు నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. నీ జీవితంలో ఏనాడైనా రొమ్ము కొట్టుకొని నేను పాపిని, నన్ను అబద్ధం ఉన్నది, నన్ను స్వార్థం ఉన్నది, కులపిచ్చి ఉంది, ధనపిచ్చి ఉంది, నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, ఇవన్నీలాగా కలిగి భక్తి చేస్తున్న దౌర్భాగ్యుని అని ఏడ్చావా? రొమ్ము కొట్టావా?
కోపం వస్తుంది కదా. ఒక్క మాట కొరింథీ పత్రిక ఈ జీవిత కాలం మట్టుకే మనము 1 కొరింథీ 15:19 జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము. అమ్మాయి వాక్యమా కాదు తల్లి? నಮಗೆ కోపం ఉందా? హలో చెప్పండి ఒకసారి. కోపం వస్తుందా? అమ్మ మీ డబ్బు అడగట్లేదు, మీ కానుకలు అడగట్లేదు, నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు. అడుగుతూ ఈ జీవితం కాలం కొరకనగా పుట్టిన నుంచి చచ్చిపోయేంత మట్టుకు ఈ శరీరానికి ఏం కావాలో వాటి కోసమే చర్చకు వస్తే, వాటి కోసం ప్రభువు నమ్ముకుంటే, వాటి కోసమే ప్రసంగిస్తే నువ్వు దౌర్భాగ్యుడు అని అంటున్నాను. అయ్యా నేను అన్నాను మాట చెప్పండి, నేను అంటున్నానా? ఒక్కసారి పరీక్షించు. కుక్కలకేమో రొట్టె ముక్కలు కావాలి. నేను ఇప్పుడు బల్ల కింద కుక్కలా బతుకుతావా, లేదు ఆ కుక్క బతుకు విడిచిపెట్టి కుమ్మాడవుతావా? ఏది కావాలి చెప్పండి ఒకసారి. ఏది కావాలి చెప్పరేంటి? ఏది కావాలి? కానీ కుక్కలకు బతకడానికి మీరు ఎట్లయినా బతకవచ్చు, కానీ కుమారుడు కావాలంటే మీ లోపల దాచిపెట్టుకున్న అవన్నీ ఏం కావాలి? సిలువ వేయాలి. ఏం కావాలి? ఒక్క మాట చెప్పాలంటే నేనే సిలువ వేయాలి. ఏం కావాలి? పౌలేమన్నాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక మీదట జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తే. కాబట్టి నాలో నేనుంటే నాకు ప్రమాదం, కానీ నాలో క్రీస్తుంటే ఇప్పుడు మనం ప్రాణం చేయాలి. అంటే ఈ రోజు వరకు నేను కుక్కల వంటి విశ్వాసం కలిగి, కుక్కల వంటి ప్రార్థన భక్తిని కొనసాగించాను. ఇది ఇలా కొనసాగితే నాకు నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. ఈరోజు రాత్రి దేవుడు నాతో నాతోనే మాట్లాడాడు. ఆ విశ్వాసంలో నుంచి, ఆ సమర్పణలో నుంచి ఇప్పుడు నేను దేవునికి కుమార్తెగా, కుమారుడిగా అవ్వాలని ఆశపడుతున్నాను. అయితే నువ్వు చేసే పని ఏంటి తెలుసా? ప్రార్థన కాదు, భక్తి కాదు, నీవు సిలువ వేయబడాలి, క్రీస్తు రావాలి. ఒకే ఒక్క ప్రార్థన విశ్వాసముతో, ప్రభువా నన్ను సిలువలో చంపివేయి, నా ప్రాచీన స్వభావాన్ని, నా పాత బతుకును సిలువలో ఏం చేసేయండి? చంపేసి నువ్వు నాలోకి రా, నన్ను నీ కుమార్తెగా స్వీకరించు. ఎందుకంటే కుమారులకు ఏముంది? స్వాస్థ్యం. హల్లెలూయా. ఈ రాత్రి అంతా అడుగుతారు, తరలి వంచండి, కళ్ళు మూసుకురండి. మీరు గర్వాంధులైతే కళ్ళు మూసుకోలేరు, మోకరించలేరు. మీకు ఈగో ఒడ్డు వస్తుంది, నాకు తెలుసు, మీకు ఈగో ఒడ్డు వస్తుంది. కానీ నిజంగా దేవుని కాడ ఒప్పుకునేవారు కాదు, ఒప్పుకునేవారు కావాలి. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరా, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. కుక్కల విశ్వాసంలో నుండి కుమారుడు అయ్యే విశ్వాసం పిలుస్తున్నాడు. శరీర సంబంధ విశ్వాసంలో నుంచి, శరీర సంబంధ విశ్వాసంలో నుంచి ఆత్మ సంబంధం, కుక్కల కాడ ఉండే ఆ స్థానం నాకు వద్దు. నేను తండ్రి కుడి భాషలో కూర్చోవాలి, ఆ తండ్రి ఒడిలో ఉండిపోవాలి. ఎంతమంది రాత్రి ఆశపడుతున్నారు? ప్రభు అంటున్నాడు, మీరు వస్తున్నారు కానీ నా జీవాన్ని పొందడానికి రావట్లేదు. ఓ సహోదరా, ఓ సహోదరి, పాపాన్ని బట్టి నీకు మరణం వచ్చింది. ఓ అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, పాపాన్ని బట్టి నీకు వచ్చింది మరణం. ఆ పాపం, ఆ మరణాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి యేసు మరణించారు. ఇప్పుడు యేసుతో కూడా నేను మరణించాలి. ఎంతమంది వాక్యం ఎంతమంది వారి చేతుల పైకెత్తి, చేయి పైకెత్తి ప్రార్థన చేయండి. తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు,
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు. అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. చిగటగల ఊపి నుండి పైకి లేపి, చిగటగల ఊపి నుండి పైకి లేపి, నీ పాదాలను స్థిరముగా నిలుపును ఆ ప్రభువు. నీ పాదాలను స్థిరముగా నిలుపును ఆ ప్రభువు. తీర్పు తీర్చబడక ముందే తప్పకని మనసు మార్చుకో. తీర్పు తీర్చబడక ముందే తప్పకని ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం నీ మనసు పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం నీ మనసు పడే తపన చూడరా. మనసికి తన మనసే చెరసాలరా. మమతల మమతారా బందారురా. మనసికి తన మనసే చెరసాలరా. మమతల మమతారా బందారురా. వల్ల కాటి వరకేరా బహుబంధాలు. నీ కల్లానికి చేరమురా అనుబంధాలు. కళ్ళ కాటి వరకేరా బహుబంధాలు. నీ కల్లానికి చేరమురా అనుబంధాలు. ఆమేన్. కల్లలైన కలలు మానుకో. నీ వెళ్ళవేళ ప్రభుని వేడుకో. ఆమేన్. కల్లలైన కలలు మానుకో. నీ వెళ్ళవేళ బ్రతుకు మార్చుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం నీ మనసు పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం నీ మనసు పడే తపన చూడరా. ఇంద్రధనసు లాంటిదో నీ జీవితం. అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనసు లాంటిదో నీ జీవితం. అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. గడ్డి భూము లాంటిదో ఈలలో సౌఖ్యం. గడ్డి భూము లాంటిదో ఇలలో సౌఖ్యం. అది పాపానికి జీతమేర మనసికి మరణం. అది పాపానికి జీతమేర మనసికి మరణం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనసు పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనసు పడే తపన చూడరా. నీతి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. నీతి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. Thank you for watching our channel.